కృష్ణం వందే జగద్గురుం. ఇవాళ మన భగవద్గీత శ్లోకాలు 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 29, 30, 31వ శ్లోకాలు. ముందుగా 29వ శ్లోకం. ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యా ఆశ్చర్యవచ్చై నమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఈ శ్లోకానికి అర్థం, కొందరు మహాపురుషులు మాత్రమే ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూస్తారు, మరికొందరు ఆశ్చర్యకరమైన దానిగా వర్ణిస్తారు. వేరొకరు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వింటారు, కానీ ఆ విన్నవారిలో కూడా కొందరు మాత్రమే దీనిని తెలుసుకుంటారు. Some see the soul as amazing, some describe it as amazing, and some hear of the soul as amazing, while others even on hearing can't understand it at all. 30వ శ్లోకం. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఈ శ్లోకానికి అర్థం, ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపదగదు. ఓ అర్జున, ద సోల్ దట్ డ్వెల్స్ విత్ ఇన్ ద బాడీ ఈజ్ ఇమ్మోర్టల్, దేర్ ఫోర్ యూ షుడ్ నాట్ మోర్న్ ఫర్ ఎనీ వన్. 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మాద్ది యుద్ధశ్రేయో నత్ క్షత్రియస్య న విద్యతే. ఈ శ్లోకానికి అర్థం, అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు. ఎట్లా అంటే, క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము ఇంకొకటి లేదు అని అర్థం. బిసైడ్స్ కన్సిడరింగ్ యువర్ డ్యూటీ యాజ్ ఎ వారియర్, యూ షుడ్ నాట్ వేవర్. ఇండీడ్ ఫర్ ఎ వారియర్ దెర్ ఈస్ నో బెటర్ ఎంగేజ్మెంట్ దెన్ ఫైటింగ్ ఫర్ అప్హోల్డింగ్ ఆఫ్ రైటియస్నెస్. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకుని ధర్మాన్ని కాపాడుకుందాం. జై భగవద్గీత, జై శ్రీకృష్ణ, జై హింద్.